కూర్చోండి. మీరు గిట్ట కూర్చోండి. మరేమో సార్ మన విద్యార్థి వెన్నెల అండ్ చరణ్ సార్ 10వ తరగతి వెన్నెల అండ్ చరణ్ మన స్కూల్లోనే మొదటి స్థానంలో వస్తారు అనుకున్నాం కదా సార్. రాష్ట్ర స్థాయిలో వచ్చారా? జిల్లా స్థాయిలో వచ్చారా? కాదు సార్, ఏకంగా రాష్ట్ర స్థాయిలోనే వచ్చారు. అవునా, చాలా సంతోషకరమైన వార్త చెప్పావయ్యా. మరి ఆ పిల్లల్ని ఏం చేసావు? కబురు పెట్టాను సార్, వస్తున్నారు. సరేనయ్యా, నువ్వు ఆ పిల్లల సంగతి చూడు, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. అలాగే సార్. వెంటనే రమ్మని కబురు పెట్టారు. ఎందుకంట? తెలీదమ్మా. సరే, జాగ్రత్తగా. అలాగే అమ్మా. ఏంటి పిల్లలు, ఉదయాన్నే రమ్మంటే ఇంత ఆలస్యం అయింది? మా నాన్నగారికి జలుబు చేసి రాత్రి రోడ్డు మీద ఎక్కడో పడిపోయారు సార్, వర్షంలో. వెతికి తీసుకొచ్చేసరికి ఈ సమయం అయింది సార్. సారీ. అలాగే పిల్లలు. ఇంటికి రమ్మన్నారు ఎందుకు సార్? సార్, పిల్లలు మీరు ఈ పాఠశాలలోనే మొదటి స్థానంలో వస్తారనుకుంటే. జిల్లా స్థాయిలో వచ్చామా సార్? కాదు పిల్లలు, ఏకంగా మీరు ఈ రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో వచ్చారు. అవునా సార్, మేము వెంటనే ఇంటికి వెళ్ళాలి సార్. ఆగండి పిల్లలు, ఈరోజు ఈవినింగ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా మీకు అవార్డు మరియు రివార్డు ఇస్తున్నారు. అలాగే సార్. మీరు తప్పకుండా మీ తల్లిదండ్రులను తీసుకొని రావాలి. అలాగే సార్, మేము వెళ్ళొస్తాం. అలాగే పిల్లలు. పిల్లలు, అమ్మా మరేమీ లేదమ్మా, మేము స్కూల్ ఫస్ట్ వస్తాం అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో వచ్చామమ్మా. అవునా పిల్లలు, ఎంత సంతోషమైన వార్త చెప్పారు. ఆగండి, వినోడు తీపి చేసుకుంది. అమ్మా, సాయంత్రం మా స్కూల్లో ప్రోగ్రామ్స్ అంటమ్మా. కలెక్టర్ గారు వస్తున్నారంట, మాకు మెడల్స్ ఇస్తారంట. నాన్న, నువ్వు తప్పకుండా స్కూల్కి రావాలి. సరే పిల్లలు, మీ నాన్న బయటికి వెళ్ళారు. మీ నాన్న వచ్చినాక నేను మీ నాన్న వస్తాం. మేము ఏం బట్టలు వేసుకున్నాము? ఉన్న దాంట్లోనే ఏమైనా మంచి బట్టలు వేసుకోండి పిల్లలు. అలాగే అమ్మా, మేము మా ఫ్రెండ్స్ కూడా చెప్పాలమ్మా. వెళ్ళొస్తాం. సరే, వెళ్ళి. పిలిస్తే వస్తలేవు. ఇంత పెద్ద బంగ్లాలో నువ్వేడలేసినావో వినపడలేదు. ఏంటి జానకి, గడ్డ పట్టుకొచ్చావు, నన్ను కొడతావా ఏంటి? అంత అదృష్టం కూడా నాకు. ఏం చేస్తావు జానకి, వాసన గుమ్మగుమ్మలాడుతుంది. బొమ్మడే. సరే జానకి, బాగా ఆకలి అవుతుంది, పెట్టు. కాలు చేతులు కడుక్కొని రాయ. ఎట్లా? సరే. బీరకాయకి బెండకాయ కూడా తెరవట్లే, ఆకలి మైకం. మరేమో అయ్యా, ఏంటి జానకి చెప్పు. మన పిల్లలు చెప్పు జానకి. మన పిల్లలు స్కూల్లో చెప్పానా జానకి, ఆ రోజు చదువు వద్దని. ఆగయ్యని అపశకనాల మాటలు. వాళ్ళు స్కూల్ ఫస్ట్ వస్తా అనుకుంటే తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే ముందొచ్చారంట. ఇప్పుడు ఏంది జానకి, స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉందంట. అవార్డు రివార్డ్ మోడల్ ఏదో ఇస్తున్నారంట అయ్యా. మోడల్ అంటే జానకి? ఏమో అయ్యా, నాకు కూడా తెలియదు. సరే జానకి, నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? చాలు, నువ్వు అటు ఇటు చెట్టు పెట్టకుండా జల్దీ బెయిన రాయ్యా. సరే జానకి. ఏంటి పిల్లలు, మేము స్కూల్కి వెళ్ళి వస్తామమ్మా. సరే పిల్లలు. వస్తుంది, నేను ఇంకా రాలేదు. పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. నేనైనా వెళ్తా. కలెక్టర్ గారు వస్తున్నారు. నమస్కారం. चलो बोला तो ठहरो, पागल बोल रहे बच्चे। चलो बोला तो ठहरो, बोले वहाँ पर నా పేరు చరణ్ సార్. आरी ले लेके साथ అవునా? లోపల నా పిల్లలు ఉన్నారు. ఫంక్షన్ అవుతుంది, లోపల పెద్దవాళ్ళు ఉన్నారు. నువ్వే అవుతారం ఏంటి? మరి లోపల నా పిల్లలు ఉన్నారు, రమ్మన్నారు. ఏంటి, నీ పిల్లలా? నీ పిల్లలు అని ముత్యాలా ఉన్నారు. నువ్వేంటి ఇలా ఉన్నావు? ఆగు, ఇదే మా
నమస్కారం. నా పేరు రంగయ్య. నా పేరు జానక. నమస్కారం, నా పేరు గగన్ మిఠల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్స్లో చరణ్ అండ్ వెన్నెల మొత్తం రాష్ట్ర స్థాయికినే ఫస్ట్ వచ్చారు. సో వాళ్ళకి అవార్డు ఇస్తాం. చాలా సంతోషమైన వాళ్ళ తల్లిదండ్రులకి గౌరవించబడ్డ విషయం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్స్ మరియు వాళ్ళ తల్లిదండ్రులకి చాలా గౌరవించే విషయం. ఇంకొక విషయం ఏంటంటే నేను కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్స్ వల్లనే ఈరోజు ఈ స్థాయి. పిల్లలందరూ కూడా గట్టిగా క్లాప్స్ అండ్ చదువు ఫోటో దిగేసి పోదాం. ఆగు, నేను గిట్ట పోతా.